ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు ఎసొంటోడంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎట్లా ఆడిస్తే అట్లా తోలుబొమ్మ కీలుబొమ్మ కదా ఆడినట్టు ఆడతాడట. ఏ బట్టలు వేసుకొని ఎగురుమంటే సినిమాల్లో ఏషగాని లెక్క ఎగిరి దుంకుతాడట. ప్రధాని సార్ ఆడిచ్చినట్టు పవనాలు సార్ ఎందుకు ఆడతాడే బాలన్న అంటే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తున్నాడు నుండి. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక చెప్పుండ్రి. తెలంగాణ ఎట్లా అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించినాయనే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్, ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఇలా ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. ఇట్లా అనుకోవచ్చుండు. అయ్యా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కేంద్రంలో ఉన్న బీజేపీతోని పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చుడు కాబట్టి ప్రధాని సార్ ఆడుమన్నట్టు పవనాలు సార్ ఆడుతున్నాడేమో. మరి మీ ముచ్చటింది? మీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ముచ్చటింది. తమ కాంగ్రెస్ లీడర్లు కూడా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఏది చెప్తే అది చేస్తలేరా? కూసోమంటే కూసుంటున్నారు, లేవమంటే లేస్తుండ్రు కదా. దానికి మీరేమంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.